నాకు 19 సంవత్సరాలు, నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను. గత 2 సంవత్సరాల క్రితం నన్ను పుల్లబడి సత్యదేవ్ అని చెప్పి ఒక అతను లవ్ చేస్తున్నాడు అని చెప్పి నేను పెళ్లి చేసుకుంటాను, నిన్ను లవ్ చేస్తున్నాను అని చెప్పి నా వెంట తిరిగేవాడు. నా వెంట తిరుగుతుంటే ఇలాగా తన ఇష్టపడుతున్నాడు అని చెప్పి నేను కూడా ఇష్టపడ్డాను. ఇంట్లో ఎవరు లేని సమయంలో తను మా ఇంటికి వచ్చి మేమిద్దరం ఫిజికల్ గా కలవడం జరిగింది. లాస్ట్ ఇయర్ లో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం ఆ అబ్బాయికి ఫోన్ చేసి చెప్తే, ఆ అబ్బాయి నువ్వు తీయించేసుకో, నేను పెళ్లి చేసుకుంటాను, ఇప్పుడు కాదు, మా పొరుగు పోద్దు, ఇప్పుడు ఎందుకు, పుడతారు కదా తర్వాత ప్లాన్ చేద్దాం, ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఆ అబ్బాయి హాస్పిటల్లో మాట్లాడించి ఆ అబ్బాయి అన్ని చేయించి నాకు అబోర్షన్ కాదండి, సిజరింగే చేయించారు. నాకు బిడ్డని కోసి బాబు పుట్టాడు. బాబు కూడా పుట్టగానే బాబు చనిపోయాడండి. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే తర్వాత ఈ అబ్బాయి పెళ్లి చేసుకోనని అన్నాడని ఇంట్లో వాళ్ళకి చెప్తే, ఇంట్లో వాళ్ళు వెళ్ళి అడగగా అబ్బాయి మీ కులం ఏంటి, నా కులం ఏంటి, నేను చేసుకోవాల్సింది ఏంటి అని చెప్పి అని అన్నాడు. అంటే మేము స్టేషన్ దగ్గరికి వెళ్ళి కేసు పెడితే సిఏ గారు రేపు రండి ఎల్లుండి రండి అని చెప్పి 40 రోజులు తిప్పించారు మమ్మల్ని. 40 రోజులు తిప్పించి బొమ్మూరు పోలీస్ స్టేషన్. ఇలా ఉండగా మా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంటే కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోవాలని చెప్తే 1 స్టాప్ వాళ్ళకి అప్ చేస్తే 1 స్టాప్ వాళ్ళు వచ్చి అడగగా మేము పెట్టేస్తామమ్మా, అబ్బాయి పెళ్లి చేసుకుంటాడని చెప్పి ఇప్పటివరకు ఆగాం మేము, లేదంటే పెట్టేద్దామని చెప్తే అబ్బాయిని నన్ను పిలిపించి అడిగితే పెళ్లి చేసుకుంటామంటే వారం రోజుల్లో పెళ్లి చేసుకుంటానని అన్నాడండి. నిన్నటితో వారం అయిపోయింది, నాకు ఇంకా స్టేషన్ దగ్గర నుంచి కూడా ఫోన్ రాలేదు. నేను భరత్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందని చెప్పి నా పరిస్థితి ఇలా అయ్యిందండి, నాకంటూ ఎవరు లేరు, నేను మా అమ్మ తప్ప పోరాడుతున్నాం, నేను తిరిగిన చోట్లేదండి, తిరిగి భరత్ గారి దగ్గరికి వస్తే భరత్ గారు మా కేసు తీసుకుని న్యాయం చేస్తానమ్మా, నీకు నేను అండగా ఉంటాను, లాస్ట్ వరకు నీకు న్యాయం చేసిలాగా అబ్బాయి పెళ్లి చేసుకునేలా చేస్తానని చెప్పారండి. మోరంపూడి అండి. నేను 10th క్లాస్ చదువుతున్నాను. 3 years అవుతుంది. అప్పుడు అమ్మాయి మైనర్, చదువు వచ్చినప్పటికీ మైనరే, ఆయన సిజేరియన్ చేసినప్పుడు కూడా మైనరే, అప్పటికే మైనరే. మరి ఒక దుర్మార్గంగా డాక్టర్ మరి ఎవరికి పెళ్లి చేయండి ఆ అబ్బాయితో. ఏదైనా ఇంత దుర్మార్గం జరుగుతుంది కూడా ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడని చెప్పాడని చెప్పి నా బిడ్డను కూడా నేను చంపుకున్నానండి. ఇంకో విషయం ఏంటంటే డెకరేషన్ చేస్తాడండి. తనండి టీడీపీ ఎమ్మెల్యే గారి దగ్గర తిరుగుతారు. పేరు ఆదిరెడ్డి వాసు గారండి. వాసిరెడ్డి బాబు గారు వచ్చారు. డబ్బులు ఇస్తారంట, అబ్బాయి 1 లక్షలు ఇస్తానని అన్నాడంటే నాకు డబ్బులు వద్దండి, నాకు పెళ్ళే కావాలి, నాకు పెళ్ళే చేసుకోండి అని అన్నాడు. పెళ్లి చేసుకోవడంటే కేసుకు వెళ్ళిపోమని అన్నాడు అని అన్నాడు. తర్వాత సెటిల్మెంట్ కూడా అబ్బాయి పిలిపించాడండి. పెద్దోళ్ళు పెట్టి డబ్బులు 1 లక్షలు ఇస్తాను, నేను పెళ్లి చేసుకోను కట్టా అని కూడా, నాకైతే డబ్బు వద్దు, నాకైతే పెళ్లి చేసుకోమని చెప్పి నేను అనగా నేను చేసుకోను, నేను కేసుకైనా వెళ్ళిపోతానని చెప్పి అబ్బాయి అన్నాడు. నాకైతే నాయమైతే పెళ్లి చేయాలి. సబ్జెక్ట్ భరతనాట్యం దగ్గరికి వస్తే అసలు సబ్జెక్ట్ ఏంటంటే ఈ అమ్మాయి ఆ రోజు 10th క్లాస్ చదివేటప్పటికి ఈ అమ్మాయి మైనర్. ఆ పిల్లగాడు ఈ అమ్మాయి ప్రలోభ పెట్టి వెనకాల కూర్చున్నట్టు తల్లి వెనకాల కూర్చోఅయితే ఈవిడికి తల్లి తెలియకుండానే వీళ్ళిద్దరు కూడా ప్రేమించుకోవడం తిరగడం 10th క్లాస్ అప్పటికి జరిగింది. అప్పుడు ఈ పిల్ల మైనర్. ఇలా పిల్ల చెప్తుంది కదా ప్రెగ్నెన్సీ వచ్చిందని. ప్రెగ్నెన్సీ వచ్చేటప్పటికి కూడా మైనరు. అయితే ఆ పిల్లగాడు చెప్పిన తర్వాత కొన్ని రోజులు జరిపేసి నేను పెళ్లి చేసుకుంటాను, గర్భం తీస్తానని చెప్తే ఆ రోజు 7వ నెల వచ్చిందంట. 7వ నెల వచ్చేటప్పటికి ధవలేసిందంట. ఈ ఎంఈఎం హాస్పిటల్ అంట. ఎంఈఎం హాస్పిటల్ తీసుకెళ్ళి సిఈఎం హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ పురమాయించి ఆయన డబ్బులు కట్టుకొని సర్జరీ చేయించుకుంటే, ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే ఈ పిల్లను అప్పటికి కూడా మైనరే. సర్జరీ చేసేటప్పుడు కూడా మైనర్, అప్పుడు కూడా మేజర్ కాదు. మరి ఆ డాక్టర్ ఎలాగా ఈ అమ్మాయికి ప్రాణం తీసి పిల్లగాడు ఎలా ఉన్నాడు చూడండి. 7వ నెలకి ఎలా ఉంటాడు పిల్లగాడు. ఆ పిల్లగాడు సర్జరీ చేసి ఎవరికి తెలియకుండానే పెద్ద ఆపరేషన్ అంటే సిజేరియన్ అనమాట. సిజేరియన్ చేసాడు ఆ డాక్టర్ కూడా. చేసేసిన తర్వాత ఈ పిల్ల అప్పుడు వాళ్ళ అమ్మకు తెలిసిందంట.
ఈ లోపు అసలు గారు ఫోన్ చేస్తానే నేను అయ్యప్పమాలు వేస్తున్నా, నేను ఎక్కడో ఉన్నానని చెప్పి రోజులు గడిపిపోతుంది. ఈ పిల్ల ఏం చేస్తుంటే న్యాయం జరగలేదని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి 40 రోజులు తిప్పితే ఈ లోపు ఈ అమ్మాయి చెప్తుంది కదా ఎవరి దగ్గర సెటిల్మెంట్ ఉంది. ఎవరమ్మా పేరు ఏం చెప్పు, పేరు సెటిల్మెంట్ ఎవరు? వాసిరెడ్డి ఆదండి. ఎవరు? వాసిరెడ్డి ఆది గారు. వాసిరెడ్డి బాబీ గారు. వాసిరెడ్డి బాబీ గారు అని పెడితే 7 లక్షలు అంత ఇస్తా ఉంటే ఈ పిల్లగాడు ఒప్పుకోకపోతే కేసు కట్టమన్నారు. కేసు కట్టిన తర్వాత ఈ 40 రోజులు తిప్పిన తర్వాత ఈ కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఈ అమ్మాయిని పిలిపిస్తే 1 వారం రోజులు టైం ఇచ్చారంట. ఈ 1 వారం రోజులు టైం కూడా అయిపోతుంది. ఈ రోజు పిల్లలు భర్త గారి దగ్గరకు వచ్చింది. ఎందుకంటే ఒక హత్య చేసి డాక్టర్ కూడా హత్య చేసి ఒక ప్రాణం చేశారు. ఒక మైనర్ పిల్లకి సర్జరీ చేయడం ఎంత దారుణం. ఈ పిల్లకి వెనకాల తల్లే ఉంది. ఈ తల్లి తప్ప ఎవరు లేదు. ఇవన్నీ చూడుకొని తిరిగినప్పుడు ఏం తెలియదా తర్వాత జరుగుతాయి జ్ఞాపకాయ నీ కులం ఏదో చెప్తుంది. నీ కులం లేదు నా కులం చేసుకొని చెప్పి మోసం చేశాడు. ఇప్పుడు ఈ కూడం ప్రభుత్వంలో మన అనంతపురం ఉంది ఆ తన్మయ్య. ఇవన్నీ ఇలాగే జరుగుతున్నాయి. ఇవన్నీ చూసి వాళ్ళు కూడా ప్రేర్ చేయకపోయి ఇలాంటి పనులు చేస్తారు. ఎప్పుడైనా గవర్నమెంట్ సరిగా ఉంటే ఇలాంటి మాయమద్దులో చేసి ఇలాంటి పిల్లల్ని మైనర్ పిల్లల్ని మోసం చేసి ఈ రంగా చేయాలన్న భయం పోతుంది. ఎన్నో జరుగుతున్నాయి కదా అన్న లెక్కలు అనుకుంది. పెద్దోళ్ళు వద్దు లేకపోతే ఇప్పుడు పెద్దోళ్ళు వస్తాయి కదా పిల్ల చెప్పిన పేరు ఆ పెద్దోళ్ళు వద్దు మీద ధైర్యంగా డాక్టర్లు సిజేరియన్ చేశాడు. ఆ రోజు కదా పిల్ల ప్రాణం పోతా లేదా ఒక చిన్న ప్రాణం తీసాడు. తల్లి ప్రాణం పోతే కంటికి ఇంత దారుణం జరుగుతుంది ఈ గోడ ప్రభుత్వంలో. ఇవన్నీ పక్కన పెట్టి ఒకరు చూసారు బయటకు ఎక్కువస్తారు కొరగాలందరూ. ఈ పిల్లకి ఎవరు అన్నాకు లేదని చెప్పి వాళ్ళు ప్రజలు ఎక్కువస్తారనమాట. ఒక మైనర్ పిల్లలు కట్టుకుని మైనర్ పిల్లని ప్రలోభ పెట్టి మరి గర్భం చేసి మళ్ళీ ఆ గర్భం కూడా పెద్దవాళ్ళు ఒత్తిడి మీద ఆటలు పురమాయించేసి గర్భం తీసేసారంటే ఆ డాక్టర్ కూడా ఆ పెద్దవాళ్ళు ఎంత ఉందని కదా ధైర్యం. ఇంకా పిల్లగాడు ఎవరి దగ్గర ఉంటారమ్మా? ఎమ్మెల్యే గారి దగ్గర ఉంటాడండి. టీడీపీ ఎమ్మెల్యే గారండి వాసిరెడ్డి. అది తెలియదు కదా. అందుకే భద్రాంగానికి వచ్చింది. అందుకే భద్రాంగానికి వచ్చింది. ఎందుకు అనుకున్నావు? ఇవన్నీ చూసిన తర్వాత నిన్న ఫోటో చూపించు. భద్రాంగానికి వచ్చింది. అందుకే న్యాయం జరగలేదు. నువ్వేదో చూపించినట్లు వాసు గారు అదే ఆదిరెడ్డి వాసు గారు ఉంటారు కదా ఆయన గారి దగ్గర ఉంటాడండి. ఆయనతో పడితే ఇంకోండి ఈ అబ్బాయినండి సత్యదేవ్ అండి. పొలపతి సత్యదేవ్. ఏదైనా పిల్లల్ని చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళని గవర్నమెంట్ సరిగా ఉండుంటే ఈ చేసే మోసగాళ్ళు కూడా సరిగా ఉంటారు. అందుకే బడ్జీ అయిపోతారు. అంతే చిన్న పెద్దలకి ఎంత అంత హక్కు లేదు. కాబట్టి పిల్లలు ఈ రకంగా మధ్యాహ్నం వచ్చి ఏడుపు నాకు న్యాయంగా ఏదైనా కూడా ఒక ప్రాణం చిన్న ప్రాణం తీసేశారు. తప్పకుండా కేసు పెట్టాలి. ఇక్కడ ఎంత పెద్దవాళ్ళు అండ ఉన్నబట్టే ఆ డాక్టర్ కూడా అంత ధైర్యంగా చేశాడు. లేదా డాక్టర్ కోసం ధైర్యం తల్లిదండ్రులు కూడా లేదని చెప్తుంది. తల్లి నాకు తెలియదు అంటుంది. తల్లి చెల్లి కూడా సీరియస్ చేసేది ఎవరైనా ఏ డాక్టరైనా పెద్దవాళ్ళు సపోర్ట్ ఉంది కదా. డాక్టర్ తీసి సీరియస్ వచ్చాయి కదా. ఎవరో ఎంత ఆడుతున్నారు పెద్దవాళ్ళు అంటేంటి గవర్నమెంట్ అంతా ఉంది కాబట్టి కూడా ప్రభుత్వం కాబట్టి భద్రాంగాలకు వచ్చిందంటే మనకు మధ్యాహ్నం తెలిసింది మనం ఈ రోజున ఈ అమ్మాయి సరే తప్పకుండా న్యాయం జరుగుతుంది. అసలు ముందు చిన్న ప్రాణం చేస్తే పెద్ద ప్రాణం బలైపోతుంది కదా. బలైపోతుంది పిల్ల ఇలా ఎంతమంది ప్రాణాలు పోతాయి. ప్రాణం పోయిన తర్వాత అప్పుడు అనుకుంటే ఏం కాదు. ఇప్పుడు ఆ పిల్ల చచ్చిపోయింది అందరి పిల్లలు కానీ ఇంకో పిల్ల కానీ అదే పని ఈ పిల్ల కూడా ఎందుకంటే దారుణానికి ఏముండవు. ఈ గోడ ప్రభుత్వం ఇది అంతా చేసి ఎంత గొప్ప చేస్తే ఈరోజు విజయోత్సవాలు అనుకుంటారు. విజయోత్సవాలు తప్పకుండా దీని మీద యాక్ట్ తీసుకోవాలి. తప్పకుండా పిల్లలకి న్యాయం జరగాలి. న్యాయం జరిగేదాక మేము అందరం కూడా పిల్లకి తప్పకుండా సపోర్ట్ ఉంటాము. ఒక ఆడపిల్ల తల్లి తప్ప ఎవరు లేరు. మాట్లాడంతా తల్లిని అడుగు తప్పకుండా న్యాయం జరగాలి. కూడా ప్రభుత్వాన్ని మళ్ళీ హెచ్చరిస్తాం. ఇలాంటి వాళ్ళందరికీ దగ్గర నుండి రేపు ఆ ఏదైనా ఫైనల్ అయిపోయినా కూడా ధైర్యంగా మారిపోతుంది. అందరికీ గవర్నమెంట్ అలా ఉంది కాబట్టి ఇక్కడ లోపల పెద్దవాళ్ళు సపోర్ట్ చెప్తుంది. ఈ పిల్ల ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఉంది. ఈ పిల్ల చెప్తుంది. దాన్ని బట్టి ధైర్యం ఎలా ఉండదు. దాన్ని బట్టి వాళ్ళు 40 రోజులు చెప్పారు. ఈ పిల్లని కరెక్ట్గా తగ్గుతాబట్టి ఈ రోజు చేసి అది కూడా ఉండదు. బాబీ గారు సెటిల్మెంట్ పిలిచారండి. 7 లక్షలు ఇస్తానని చెప్పి ఆయన ఆఫీస్కి పిలిపించి సెటిల్మెంట్ కి పిలిపిస్తే 7 లక్షలు ఇస్తానని అన్నారండి. నాకు పెళ్లి చేయండి అని చెప్తే పెళ్లి కేసు పెట్టేసుకోండి అని చెప్పి కేసుకి వెళ్ళిపోమన్నారు.